గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, పీనే న్యూస్కు స్వాగతం. నగరంలోని మంగమూరు రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఉషోదయ సూపర్ మార్కెట్ 31వ బ్రాంచ్ని ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్, ఎంపీ మాగొంటతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉషోదయ సూపర్ మార్కెట్ నగరవాసుల ఆదరాబాను చూరగొనాలని ఆకాంక్షించారు. నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్ధ హనుమంతరావు, ఉన్నం మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. నిర్వాహకులు రాలేండి సార్, యుగంధర్ గారు వాళ్ళు నిర్వాహకులు రాండి. వాళ్ళు రాండి అన్న. లక్ష్మీ ఓమైతు మాం దేవసఖి కీర్తిశ్వమణినా సహ ప్రాదుర్భూతోస్మిరాశ్రేష్వి చంద్రామమాకోటిం వాచ సత్యమసీమహే వసోనాగం రోమమన్నస్యమయేశ్వరియతామ్యసః పూల్ తీసుకోండి. విశ్వే దేవాలయమాలయంతా సత్తదే యజ్ఞే సవిధ సప్తయజ్ఞా సప్తఋషయ సప్తధామ ప్రియాణే సప్తః ప్రదస్వాసాదయామి ఆస్మదీం త్వాసాదయామి మన్మరావలందీం త్వాసాదయామి ఏత్యమానాం త్వాసాదయామి రోజమానాం సూర్యాదిరాం నవానాగ్రహాణామత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. సార్ గ్రూప్ ఫోటో మిమమ్మే అగరంకుతా ఓపెన్ కావచ్చు. 5 నిమిషాలు వస్తుంది. అలినీర ఫల ఏమ్మా ఎప్పుడు సేల్ ఇవాళ నుంచేనా? విష్ణు ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విద్యాత్. ఓం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవత. గురుగారు కర్పూరం ఎక్కడ? ఓం శ్రీ అక్కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ సమిభ్రమాలోక శుభ్రమంగళం. ఆనంద కర్పూర మంగళ నీరాజన దీపం సమర్పయామి. నమస్కారాన్ని సమర్పయామి. గోవింద గోవింద ఏడుకొండలవాడ. థ్యాంక్ యూ. వెరీ గుడ్ అండి. చిన్నాడు నువ్వు వెనక్కి వెళ్ళి మోహన్ దగ్గరికి వచ్చి. థ్యాంక్ యూ. బ్రాహ్మయోం తదేవ లక్ష్మీజనం తదేవ చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేంద్రియకం స్మరామి. ఓం భువగవనవ భువగవనవ భువగవన. మంగమూరు రోడ్లో ఉషోదయ సూపర్ మార్కెట్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. దానికి మన యుగంధర్ గారు వాళ్ళ 30 షాపులు కంప్లీట్ చేసుకొని 31టి ఒంగోలులో ఈ మంగమూరు రోడ్లో పెట్టుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మన ఎంపీ గారు శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా మన
హనుమంతరావు గారు, మురళీధర్ గారు, ఇంకా చాలామంది మన ఆడిటర్ గారు బాలా గారు, అందరూ కూడా పెద్దలంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటం చాలా సంతోషమైన విషయం. మన యుగంధర్ గారు 30 షాపుల్లో ఈ సూపర్ మార్కెట్స్లో మంచి అనుభవం ఉన్న వ్యక్తి. మన ఒంగోలు ప్రజల్ని ఏదో విధంగా ఉపయోగపడటానికి 5.8% డిస్కౌంట్లో కూడా 4% డిస్కౌంట్లో అన్నీ కూడా క్వాలిటీ ఉండేవి కూడా అన్నీ కూడా చూసుకొని ఈరోజు సూపర్ మార్కెట్ని మంగమూరు రోడ్లో పెట్టారు. ఈ రోడ్డు ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కువ డెవలప్ అయ్యే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ ఏరియా కూడా బాగుండే ఏరియా కాబట్టి ఒంగోలులో ప్రజలు కూడా దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. ఎప్పుడు క్వాలిటీగా ఉండేది, క్వాలిటీగా వాళ్ళ డిస్కౌంట్తో పాటు మనకిచ్చే ప్రొడక్ట్స్ని కూడా మీరు చూసుకొని దీన్ని కూడా అందరూ కూడా దీనికి వచ్చి తీసుకోవాల్సిన అవసరాలు ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఒంగోలులో కూడా ఏది కూడా ఒక్కోటి ఇట్లాంటివన్నీ కూడా రావాలి. ఒంగోలు ప్రజలకు కూడా అన్నీ అందుబాటులో ఉండాలనేదే మా ఉద్దేశం కూడా. అలాంటిది మనని యుగంధర్ గారికి మనస్ఫూర్తిగా మన అందరి తరఫున కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా ఇది చాలా సక్సెస్ అవ్వాలని ఆ భగవంతులు కూడా కోరుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా మాకు ముఖ్య అతిథిగా వచ్చిన జనార్దన్ గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, సిద్ధ హనుమంతరావు గారికి, పున్న మురళీధర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మేము 2005లో స్థాపించాము. అప్పటి నుంచి 2017 నుంచి ఎక్స్పాన్షన్ పోయాము. ఇది 31వ బ్రాంచి. మా కస్టమర్లు బలం, అందులో మహిళా కస్టమర్లు ప్రత్యేకమైన మా బలం. వాళ్ళ కోరిక మేరకే మేము ఏదైనా చేయగలుగుతాం. ఇక్కడ కొన్న సరుకులు ఇంటికెళ్ళి శుభ్రం చేసుకోకుండా డైరెక్ట్గా కుక్ చేయగలిగే స్థాయిలో మేము నాణ్యతను పాటిస్తూ శుభ్రపరిచి ప్యాకింగ్ చేస్తామండి. దానివల్ల మాకు మెయిన్ ఇది సరసమైన ధరల్లో ఇవ్వగలుగుతాము. మంచి పార్కింగ్ సదుపాయం కలదు. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా ఏఆర్ దామోదర్ నేడు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ ధ్యేయంగా పనిచేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. మహిళలు, విద్యార్థులు, చిన్నారులపై జరిగే నేరాలను ఎట్టి పరిస్థితులను ఉపేక్షించబోమని తెలిపారు. అనంతరం సిబ్బంది పుష్పగుచ్చాలిచ్చి అభినందనలు తెలిపారు. పూర్తిగా అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, డీజీపీ గారికి నా యొక్క కృతజ్ఞతలు. నాకు ఇచ్చినటువంటి టాస్క్ చక్కగా నిర్వహించాలి. ముఖ్యంగా ఈ జిల్లాతో నాకు మంచి అనుబంధం ఉంది. నేను ప్రొబేషనర్గా ఇక్కడ పనిచేయడం జరిగింది. తర్వాత పీటీసీలో దాదాపు 3 సంవత్సరాలు ఇక్కడ చేయడం జరిగింది. సో ఈ జిల్లాకు మరలా ఇక్కడికి నేను ఎస్పీగా రావటం ఇది 2వ జిల్లా. నాకు ఇంతకుముందు విజయనగరం ఎస్పీగా చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ 2వ జిల్లాకి నేను ఎస్పీగా రావడం జరిగింది. ప్రజలందరూ కూడా, ప్రకాశం ప్రజలందరూ కూడా సహకరించాలి. మంచి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి
ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో గాంజా యొక్క డ్రగ్స్ ఈ బాగా యువత మీద ప్రభావం చూపుతుంది. వీటన్నిటిని అరికట్టాలంటే పేరెంట్స్, అలాగే కాలేజీ యాజమాన్యాలు, పోలీస్ వ్యవస్థ, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు కూడా మాకు సహకరించాలి. ఇది బాగా ఎక్కువగా ఉన్నటువంటి సమస్య ఒంగోలులో నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. అలాగే స్త్రీల మీద, పిల్లల మీద జరిగేటువంటి అఫెన్సెస్ కూడా వీటిని అరికట్టడానికి ప్రజల సహకారం కావాలి. మా పోలీస్ శాఖ ఇప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. ఈ జిల్లా గురించి నాకు కొంత అనుభవం ఉంది కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా నేను అన్నీ కూడా కొంత అధ్యయనం చేసిన తర్వాత మా పోలీస్ శాఖని ఉన్నటువంటి టీంలంతా కూడా ఇంకా ముందుకు తీసుకువెళ్ళి ప్రజాసేవలో ప్రభుత్వం ఆశించినటువంటి ఫలితాల వైపు వెళ్తూ శాంతి భద్రతలు, అలాగే చిన్న ఇష్యూస్ ఏమున్నాయో ఈ ఒంగోలు పట్టణం నందు ట్రాఫిక్ సమస్యలు కానివ్వండి, వేరే ఇష్యూస్ అన్నీ కూడా నేను ఫేస్ చేసి అవన్నీ కూడా క్లియర్ చేయడానికి మా టీంనంతా కూడా ముందుకు తీసుకెళ్తాను. థ్యాంక్ యూ. అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలు కప్పిపుచ్చుకునేందుకు ఎమ్మెల్యే దామచల జనార్దన్పై మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నాయకులు విమర్శించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పడిన మీడియా సమావేశంలో ఎద్దు శశికాంత్ భూషణ్, సింగరాజు రాంబాబు, రాచగర్ల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. బాలినేని కావ్యారెడ్డి ఈ పోలింగ్ బూత్ మాలపల్లిలో ఉంది. ఇప్పుడున్న తర్వాత చూడలే చుండూరు, కారంచేడు లాంటి సంఘటనలు, చూడలే పందిరికుప్పం లాంటి సంఘటనలు. ఇది చేయడమే కాకుండా మళ్ళీ మాలపల్లి మీద దాడి చేసి మా పార్టీ కార్యకర్తలు కొట్టింది కాకుండా కోడలను మళ్ళీ ఎనగేసుకొస్తున్నాడు. రౌండ్ చేసింది ఆమె బాలినేని కావ్యారెడ్డి. ఏ రకంగా కొడుతుందో చూడండి. ఆ కోడలు సర్దింది అంటాడు. ఈరోజు అక్రమ కేసులు పెడతామంట ఆమె మీద. ఇంకేం మాట్లాడతాడు అతను? అక్రమ కేసులు బనాయిస్తున్నాం, మేము వచ్చి 4 రోజులు కావాలా అక్రమ కేసులు బనాయిస్తున్నామని అన్నాడు. అక్రమ కేసులు వరుసగా ఎలా బనాయించాడో చెప్తాం. సెంట్ తెరిసా దగ్గర ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు అదే ఆళ్ల వెంకటరత్నాన్ని కొట్టాడు. మా వాళ్ళు ఏదో ఆవేశపడ్డారు, ఆమె ఎప్పుడు తగదా పెట్టుకుంటుండదని చెప్పింది ఆయనే కదా, కమిటీ అయ్యాడు కదా కొట్టాడని. మరి కొట్టిన వాళ్ళ మీద కేసు పెట్టుకుంటూ కొట్టించుకునే వాళ్ళు మా మీద కేసులు పెట్టారు. అది కదా అక్రమ కేసు అంటే. మామూలు కేసు పెట్టావు, దొబ్బి కేసు ఏమైనా పెట్టావా? ఎవరో వాళ్ళు ఆయన చుట్టూ తిరిగి ఆమె వెంకటరత్నం ఆమెతో రేప్ కేసు, చింతగుండ సువర్ణ అనే ఆమెతోటి ఎస్సీ ఎస్టీ కేసు, ఈశ్వర్ మళ్ళీ ఆ కేసులో ఎస్సీ వాడిని నా మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు 9వ నిందితులుగా చేర్చి మళ్ళీ ఆ కేసులో ఈశ్వర్ని కొట్టడానికి ప్రయత్నం చేస్తే ఈశ్వర్ని మంత్రి గారు ఇంకా అనేక మంది మీద కేసులు బుక్కాడు. ఒకే రోజు 3 కేసులు. అవి కాదు అక్రమ కేసులు. బాలినేని శ్రీనివాసరెడ్డి నిజస్వరూపం. ప్రజలకి మేము చెప్పాము, లేనిపోయిన అబద్ధాలు వేసి ఆయనకి వ్యతిరేకంగా మేము మాతో మాట్లాడించి ఆయనకి వ్యతిరేకంగా ఓట్లు వేయించి ఆయన ఓడిపోయేటట్టుకు చేసామని చెప్పాడు. ఈరోజు మళ్ళీ చెప్తున్నాం ఈ అక్రమ కేసులు కదా అని చెప్తా ఉన్నాం. రెండవది రిమ్స్ కంటే ముందు మేడుకొండ
అనుచరులు చుట్టుముట్టారు రిమ్స్ హాస్పిటల్ అని చెప్పి స్వయంగా ఆయన మాడినటువంటి మాటలు ఇంతకుముందు వీడియోలో చూపించాం. స్వయంగా కమిట్ అయ్యాడు. 2000 మంది అనుచరులు రిమ్స్ మీద దాడి చేశారని చెప్పి ఆయన చెప్పాడు. లోపల మేముంది 20 మందివి. నేను, జనార్దన్ గారు, వెంకట్రావు, మదను, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళు మేమందరం లోపల ఉన్నాం. 20 మందివి 2000 మంది దాడి చేశారు. కేసులు ఏం పెట్టారు తెలుసా? ఎవరు? భక్తవత్సల రెడ్డి సిఐ, లక్ష్మణ్ సిఐ, ఆయన వంది మాగదులు, చెప్పు కింద ఆయన కాలు కింద చెప్పులా పనిచేసిన సిఐలు ఇద్దరు మా మీద కేసులు పెట్టారు. మా 20 మంది మీద కేసులు పెట్టారు. 2000 మంది రోజులు పెట్టేసి రిమ్స్ మీద దాడి చేస్తే రిమ్స్ విధ్వంసం చేశారు. అద్దాలు పగల కొట్టారు. రోగులు భయభ్రాంతులకు గురై పారిపోయారు అత్యవసర విభాగంలో. కానీ మా 20 మంది మీద కేసులు పెట్టించాడు బాలినేని శ్రీనివాసరెడ్డి. అవి అక్రమ కేసులు అంటే బాలినేనే తెలుసుకో. నువ్వు గురువింద సామెతలకు మాట్లాడబోక ప్రజల దగ్గర. అక్రమ కేసులు పైన నెలగాల మేము ఇంకా అసలు ప్రభుత్వం వచ్చి అప్పుడే ఇంకా మేము 4 సంవత్సరాల 11 నెలలు ఇంకా పరిపాలన చేయాలి మేము. అప్పుడే మా మీద నువ్వు అక్రమ కేసులు ఆ కేసులు ఈ కేసులు అని చెప్తా ఉన్నావు. నీ స్థాయిలో జనార్దన్ గారిని పందిలాగా పరిచావని అన్నాడు. శ్రీలంక పోయి సింగపూర్ పోయి కోట్లు పెట్టి ప్యాకెట్ ఇవన్నీ ప్రజలకు తెలుసయ్యా. నిన్న ప్రెస్ మీట్లో ఒక మాట అన్నావు, నేను ఇంకో 2 నెలలు రాను, 2 నెలలు హైదరాబాద్ పోయి బాకీలన్నీ తీర్చేసి వస్తాను, నీలాగా నేను బాకీలు ఎగ్గొట్టినానని. ఇవాళ దామచర్ల జనార్దన్ గారికి ఎన్ని వ్యాపారాలు ఉన్నాయో, నీకెన్ని వ్యాపారాలు ఉన్నాయో ఒకసారి ప్రెస్ ముఖంగా చెప్పండి నాయన, చెప్పండి. మీరు వచ్చి ఆయనకు ఉన్న వ్యాపారాలు ఏంటి, నువ్వు చేస్తున్న వ్యాపారం ఏందో, నువ్వు అప్పు ఎట్ట తీరుస్తావో వచ్చి ప్రెస్ ముఖంగా చెప్పండి. అందుకని నోరు అదుపులో పెట్టుకొని ఏదైనా మాట్లాడటం మంచిది. ఇవాళ ప్రశాంతంగా ఉన్న ఒంగోలుని మీరు మళ్ళీ గబ్బు చేయొద్దు. ఆ రోజు ఎలక్షన్కి ముందు నువ్వు ఎన్ని చేసావో తెలుసు ఒంగోలు ప్రజలకి. కమ్మపాలెంలో ఏదో జరిగిందని చెప్పేసి ఒకటి అడ్డం పెట్టుకొని దాన్ని గబ్బు చేసి మసిపూసి మారేడికాయ చేసి ఒంగోలు జనాల్ని మోసం చేసావు నువ్వు. మొన్న నువ్వు చేసింది ఏంది? అక్కడ ఒక ఆడ మనిషిని కొట్టించి నీ కోడల చేత, మళ్ళీ అక్కడ అడ్డం వచ్చిన మోహన్ను కొట్టించి మేము కంప్లైంట్ ఇచ్చి అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించడానికి పోతే నువ్వు, నీ కొడుకు, నీ గంజాయి బ్యాచ్ మొత్తం ఈ సైకోలంతా కలిసి హాస్పిటల్ మీద దాడి చేసి ఆ రోజు జనార్దన్ గారి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. మీ వల్ల అంటే అయితే ప్రయత్నం చేయాలని చూశారు. అదే జరిగి ఉన్నట్టు ఇవాళ దానికి అనుభవించేవాడు మళ్ళా నువ్వు. కాబట్టి దయచేసి నీలం నాగేంద్రంకి వీళ్ళిద్దరికి మధ్య మంగమ్మూరు డొంకలో కొంత స్థల వివాదం నడిచింది. వివాదం నడిచిన వాళ్ళ భూ ఆక్రమణ చేసే పని అయితే ఇప్పుడు ఈ కోర్టుల్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా భూ కబ్జాదారులేనా? రేపు న్యాయస్థానాలు తేలుస్తాయి. పెద్దిరెడ్డి సూర్యేష్ భూవో నీలం నాగేంద్ర భూవో న్యాయస్థానం తేల్చిద్ది. ఆ తేల్చినప్పుడు మా పార్టీని చర్యలు కొనసాగిస్తాం. అంతేగాని పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి భూ అక్రమ దాడిని తేల్చడానికి మేమెవరు? తెలుగుదేశం పార్టీ ఎవరు? జనార్దన్ గారికి ఏం సంబంధం? అది ఆ రోజు కోర్టులో వచ్చే తీర్పులను బట్టి ఈ నిర్ణయం ఉంటుంది. మరి బ్రాహ్మణ కుంభకోణంలో ఆ రోజు అట్ల చిన్న వెంకటరెడ్డి పేరు మీరు ఈరోజు ఎందుకు తెలుగుదేశం పార్టీలో ఎందుకున్నాడు సమాధానం చెప్పాలన్నారు. అట్ల చిన్న వెంకటరెడ్డి మా కాన్స్టిట్యున్సీ కాదు. పార్టీ తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు. దామచర్ల జనార్దన్ గారికి అట్ల చిన్న వెంకటరెడ్డి గారికి ఏ రూపైనా ఎటువంటి సంబంధాలు లేవు. అట్ల చిన్న వెంకటరెడ్డి నీ ప్రధాన అనుచరుడు. నీకు మీ బంధుగణానికి ఉన్న కొన్ని రాజకీయ తేడాల వల్ల అట్ల చిన్న వెంకటరెడ్డిని విభేదించి తెలుగుదేశం పార్టీలో చేరిన మాట వాస్తవం. ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా నియమితులైన సందర్భంగా ఒంగోలు పోలీస్ కళాశాల ప్రిన్సిపల్ ఏఆర్ దామోదర్కు పోలీస్ శిక్షణ కళాశాలలో ఆత్మీయ వీడ్కోలు ఘనంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా నియమితులైన ఒంగోలు పోలీస్ కళాశాల ప్రిన్సిపల్ ఏఆర్ దామోదర్కు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పోలీస్ శిక్షణ కళాశాలలో ఆత్మీయ వీడ్కోలు కవాతు నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన గుర్రపు బండిపై దామోదర్ను ఊరేగించారు. వాడు ఎక్కడి నుంచో తెలియదు, సెల్యూట్ చేయడం తెలియదు. వాడికి 9 నెలలు ఫైరింగ్ చేసి ఎలా సెల్యూట్ చేయాలి, ఎలా సమాజంలో బతకాలి అని నేర్పించే ఇన్స్టిట్యూషన్ ఇది. అలా ఇన్స్టిట్యూషన్కే హెడ్గా ఉండి ఈ పీటీసీలో 6 సంవత్సరాల తర్వాత మీరు పెద్ద సినిమా చూడబోతారని చెప్పి చెప్తున్నా. ఎందుకంటే ఆయన
బలం నాకు తెలుసు. నేను 3 సంవత్సరాల దగ్గరుండి చూసిన వ్యక్తిని. ఆయన డైనమిక్. ఎవరైనా సోమతరం పోవాలంటే ఆయన దగ్గర పనిచేయాలి. ఎందుకంటే ప్రతి అవర్ 1 అవర్ ఆయన అబ్జర్వ్ చేస్తుంటాడు. పని చెప్తే గంటకి అయిపోవాల్సిందే. ఆ విధంగా పని చేస్తూ ఉంటాడు. అందరినీ మనల్ని చేస్తూ ఉంటాడు. ఎవరిని ఒప్పించడు. ఫైలు ఏదైనా సంతకం పోతే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. ఈరోజు నేను మంచి పేరు తెచ్చుకోవడం జరిగిందంటే ఈ పీటీసీలో పనిచేసినటువంటి అవుట్డోర్ ఇండోర్ స్టాఫ్ అందరూ కూడా కోఆర్డినేట్గా పనిచేశారు. ప్రతి ఒక్కరికి అటు ఇండోర్ అవుట్డోర్ మెస్ వింగ్ కానీ కమ్యూనికేషన్ వింగ్ కానీ అలాగే మోటార్ ట్రాన్స్పోర్ట్ కానీ డాక్టర్ వింగ్ కానీ మెడికల్ వింగ్ కానీ ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున ప్రతి ఒక్కరికి పేరున అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ఈ జిల్లాతో ఒక పెద్ద అనుబంధం ఉంది నాకు. అది ఫస్ట్ నేను ట్రైనింగ్ అయిన తర్వాత పోలీస్ అకాడమీలో ఇక్కడికి ప్రొబేషనరీ ట్రైనింగ్కి వచ్చాను. నేను వచ్చిన తర్వాత ఒక దాదాపు 8-9 మంత్స్ ఉన్నాను ఈ జిల్లాలో. 2008లో నేను ఇక్కడ రావడం జరిగింది. మీకు అందరికీ తెలిసిందే ఉంటుంది. మొన్న భాయ్ కేసులో వాళ్ళు చెప్పినట్టు మా సిసి వెంకటేశ్వర్లు చెప్పినట్టు ఒక నిశ్శబ్ద హత్యాకాండ చేస్తున్నటువంటి ముఠాన్ని నా చొరవతో నేను పట్టుకోవడం జరిగింది. అది వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి నేను 2008లో కేసులు అయితే 2021లో నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను వచ్చిన రోజే వాళ్ళందరూ కూడా 14 మందికి 9 కేసుల్లో 4 ఫైనలైజ్ అయినాయి. 3 కేసుల్లో 14 మందికి కూడా మరణశిక్ష విధించడం జరిగింది ఇదే కోర్టులో. ఇక్కడ మళ్ళీ తిరిగి నేను 14 సంవత్సరాల తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ఆ సందర్భం తర్వాత నాకు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ పీటీసీలో ఐపీఎస్ కూడా నాకు ఇక్కడే కన్ఫర్మేషన్ అయింది. ఇది ఒక శుభసూచకం. తర్వాత ఇక ఎన్నో మంచి యాక్టివిటీస్ అన్నీ నేను కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ. సో ఇప్పుడు ప్రజెంట్ డీజీపీగా ఉన్నటువంటి ద్వారకా తిరుమల సార్ని కూడా
మొత్తం నమస్కారం. మామయ్య బాగుందా? దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్ ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.